హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను ఈ అందమైన పూల మొక్కల గురించి అయితే చెప్తాను. కనకాంబరం మొక్క గురించి మాట్లాడుకుందాం. కనకాంబరం పూలు ఇలా గుత్తులు గుత్తులుగా మొక్క నిండా పూలు పూస్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ పూలంటే. ఈ వీడియోలో నేను కనకాంబరం మొక్కని మన ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఈ కనకాంబరాలు చూడడానికి చాలా అందంగా లైట్ వెయిట్గా ఉంటాయి. అలాగే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. ఈ కనకాంబరాలు పూసిన తర్వాత 4 నుండి 8 రోజుల పాటు వాడిపోకుండా మంచిగా ఉంటాయండి. ఇది సౌందర్య కనకాంబరం అండి. దీనికైతే విత్తనాలు తయారవ్వవు. దీన్ని కొమ్మల ద్వారానైతే మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ కనకాంబరం మొక్కల్లో కొన్నిటికి విత్తనాలు తయారవుతాయి, కొన్నిటికైతే అవ్వవండి. ఇక్కడ చూస్తున్నది కదా, ఇదైతే నాటు కనకాంబరం అండి. వీటికైతే విత్తనాలు అయితే వస్తాయండి. వీటిని విత్తనాల ద్వారా మనం ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. విత్తనాలు రెడీ అవ్వాలంటే పూలు పూసిన తర్వాత సీడ్ పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కట్ చేయకుండా అలాగే ఉంచితే దాంట్లో విత్తనాలు అనేవి అయితే తయారవుతాయండి. నా గార్డెన్లో ఎన్ని రకాల కనకాంబరాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది సౌందర్య కనకాంబరము. ఇది వచ్చేసి పింక్ వెరైటీ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. మొక్క అనేది చాలా పెద్దదిగా పెరుగుతుందండి. వీటికి సీడ్స్ అనేవి అయితే ఫామ్ అవుతాయండి. వీటిని సీడ్స్తో చాలా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే ఆరెంజ్ కనకాంబరం అండి. వీటికైతే సీడ్స్ ఫామ్ అవ్వవు. వీటిని కొమ్మల ద్వారానే మనం ప్రాపగేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ సౌందర్య కనకాంబరానికి కూడా మనకి సీడ్స్ అనేది ఫామ్ అవ్వవు. మనము కొమ్మల ద్వారానే వీటిని కూడా పెంచుకోవాలి. నేను 20 రోజుల క్రితము సౌందర్య కనకాంబరం ఇంకా ఆరెంజ్ కనకాంబరం కొమ్మలు అయితే నాటుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా నాటుకున్నాయో. వీటి కొమ్మల్ని నాటడం కోసము మట్టి 50%, ఇసుక 30%, కోకోపీట్ 20%, వీటన్నిటిని కలిపిన మట్టి మిశ్రమంలో నాటుకుంటే కొమ్మలకు వేర్లు తొందరగా వస్తాయి. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఏ సమయంలో అయినా వీటిని కొమ్మలను అయితే మనం పెట్టుకోవచ్చండి. ఎంత చక్కగా నాటుకొని ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూసారా మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో. ఇవైతే 20 డేస్ బ్యాక్ పెట్టినవండి. ఇంకా నేను 5 డేస్ బ్యాక్ పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అయితే 5 డేస్ బ్యాక్ అయితే పెట్టానండి. ఇవి కూడా చక్కగా నాటుకుంటున్నాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి కనకాంబరం మొక్కకు కనీసం 5 గంటలైనా ఎండ తగిలితేనే ఎటువంటి చీడపీడలు లేకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందండి. సమ్మర్ అయినా ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఎండ తగిలితే సరిపోతుందండి. మిగతా సమయం నీడ ఉండాలి. కనకాంబరం మొక్క పాట సైజ్ విషయానికి వస్తే మొక్క చిన్నగా ఉన్నప్పుడు 8 నుండి 10 ఇంచుల కుండి సరిపోతుందండి. బాగా ఎదిగిన తర్వాత 12 నుంచి 14 ఇంచుల కుండీల్లో పెడితే గుబురుగా పెరుగుతుంది. ఈ కనకాంబరం మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటరింగ్ చేయడంలో ఏమాత్రం తేడా జరిగినా మొక్క డల్ అయిపోతుంది. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదండి. వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు ఒక్కోసారి సడన్గా మొక్క వడిలిపోయి చచ్చిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో వేరు భాగానికి ఫంగస్ రావడం వల్ల అలా అయితే జరుగుతుందండి. మీరు మొక్కని ఎప్పుడు కూడా వెల్ రైన్ సాయిల్లోనే పెట్టుకోవాలి. మట్టి, ఇసుక, కోకోపీట్ లేదా రైస్ హస్క్ ఇంకా కంపోస్టు 4 కలుపుకొని మట్టి మిశ్రమాన్ని గుల్లగా తయారు చేసుకొని అప్పుడు మొక్కను నాటుకుంటే మంచిది. పూసిన పూల గుత్తులు అంటే సీడ్ పాట్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. మొక్కకు వాటిని అలా ఉంచేస్తే మనం ఫెర్టిలైజర్ ద్వారా ఇచ్చే బలాన్ని అంతా అవి తీసుకుంటాయి. పూలు ఎక్కువగా పూయాలి అంటే కావాల్సింది ఫెర్టిలైజర్. కాబట్టి 15 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మంచి ఫెర్టిలైజర్ అనేది అయితే ఇవ్వాలి. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి. బోన్ మిల్ వాడడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ రాక్ పాస్పేట్ను వాడుకోవచ్చు. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ రాక్ పాస్పేటు, అలాగే 1 ml హ్యూమిక్ యాసిడ్ అండి. ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. అలాగే మొక్కల రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. మనకు రూట్స్ బాగా డెవలప్ అయితేనే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ప్లాంట్ గ్రోత్ బాగుంటే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని బాగా కలుపుకొని అన్ని రకాల పూల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. ఇలాగా ఒక్కొక్క ఫెర్టిలైజరు ఒక్కొక్క వారం 10 రోజులకు ఒకసారి మార్చి ఇస్తూ ఉండండి. ఎప్పుడు ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి అంత మంచి రిజల్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్క ఫెర్టిలైజర్లో వేరే వేరే పోషకాలు ఉంటాయి కాబట్టి ప్రతి 15 రోజులకు ఒక్కసారి
ఫెర్టిలైజర్ అనేది మార్చి మార్చి ఇస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.